ఆర్టీసీలో పనిచేసే రిటైర్ అయిన ఉద్యోగుల కార్మికుల బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వకపోతే ఆగస్టు 4న చెల్లో బస్ భవన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ జోన్ గౌరవ అధ్యక్షులు ఓరుగంటి రమణారావు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులకు రావాల్సిన వేతన సవరణ ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో క్రమశిక్షణ లోపించి నియంత్రణ లేని ధోరణి ఎక్కువైందని, ప్రాథమిక సూత్రాలను మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వారు తమదే సర్వాధికారం అనే రీతిలో వ్యవహరిస్తూ జమీందారీ మనస్తత్వాన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా సాగడానికి రాజకీయ వ్యవస్థ, పరిపాలన, న్యాయ వ్యవస్థ మరియు పత్రికా రంగం అనే 4 స్తంభాలు కీలకమన్నారు. ప్రస్తుతం పొలిటికల్ వ్యవస్థ మరియు అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు వైఫల్యం చెందాయని, ఇక మిగిలింది న్యాయ వ్యవస్థ మాత్రమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లో ఉన్న వీరంతా 65 నుంచి 70 సంవత్సరాలు పైబడిన వారిని, ఆరోగ్యం దెబ్బతిన్న గతంలో ఎన్నో రకాల కష్ట నష్టాల కోర్చి ప్రజాసేవ అందించారని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని గుర్తు చేశారు. అంతటి సేవలందించిన వారి పట్ల ప్రభుత్వాలు ఏమాత్రం బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈరోజు మనం చూస్తున్నాం, మన డెమోక్రసీలో అంటే విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. దాని యొక్క ఫండమెంటల్స్ మర్చిపోయి ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళదే రాజ్యాధికారము, వాళ్ళే ఒక జమీందారు వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈరోజు పోకడలు జరుగుతున్నాయి. అదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు వాస్తవంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, రెండవది అడ్మినిస్ట్రేషన్ రాజ్యాంగబద్ధమైన యొక్క చట్టబద్ధం, మూడవది జ్యుడిషియల్, నాలుగవది పాత్రికేయులు, ఈ యొక్క ప్రెస్ అనేది. ఈ నాలుగు స్తంభాలుగా ఉంటేనే ఈరోజు మన దగ్గర ఈ డెమోక్రసీ అనేది ఏమాత్రం నడుస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, పొలిటికల్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మరి మాకు ఎవరున్నారంటే లాస్ట్కు మీరు, జ్యుడిషియల్ రెండే మిగిలినాయి. కావున దయచేసి ఈరోజు వీళ్ళందరినీ చూస్తున్నారు, మీకు ఇట్లా కనబడుతున్నారు, కానీ వీళ్ళందరూ 65 ఏళ్ళు 70 ఏళ్ళ పైన ఉన్నోళ్ళే. వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు మనకు ఎంతో సేవ చేసి, అంటే మనం చూస్తున్నాము. మరి మా అన్ని ఉమ్మడి జిల్లాలలో మా కార్మికులకు చెప్పినాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేయండి, ఆ క్యాండిడేట్లను గెలిపించండి. నిన్నగాక మొన్న జరిగిన మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా అసోసియేషన్ తరఫున కూడా మేము మా కార్మికులకు తెలియజేసినాం. ఎందుకంటే పోయిన ప్రభుత్వం మాకు కొంత అన్యాయం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం అన్న న్యాయం చేస్తుందని అనుకుంటే అంతకంటే ఎక్కువైపోయింది. చాలా ఇబ్బందులు. ముఖ్యంగా మాకు రావాల్సినవి 2013 పిఎఫ్ బకాయిలు ఏవైతున్నాయో అది యాజమాన్యము మరి పిఎఫ్ కంట్రిబ్యూషను మరి బర్కత్పుర పిఎఫ్ కమిషన్ చెల్లించాలి. 2017, 21 పే రివిజను ఏదైతే మా ఆర్టీసీలో 4 సంవత్సరాలకు ఒకసారి పే రివిజన్ అవుతుంది.